సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆదివారం రేకుర్తి డివిజన్తో పాటు హుస్సేనిపుర ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి సమ్మక్కకు వెళ్లే రోడ్డు వద్ద 15 లక్షల రూపాయలతో 200 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి, అలాగే హుస్సేనిపురలో 33వ, 32వ డివిజన్లలో 15 లక్షలతో 200 మీటర్ల సీసీ రోడ్డు మరియు అదనంగా 5 లక్షలతో ఇరువైపుల మురుగు కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం నిరంతర ప్రక్రియ అని, గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యం చేసిన అంతర్గత రోడ్ల అభివృద్ధిని ఇప్పుడు సుడా నిధులు, ఇతర నిధులతో చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు రేకుర్తికి సంబంధించి అంబేద్కర్ చౌరస్తా లయోలవయ రోడ్డు నుంచి సమ్మక్క గద్దెల వరకు 15 లక్షలతోటి దాదాపు 200 మీటర్ల సీసీ రోడ్కు శంకుస్థాపన చేయడం, సుడా నిధులతోటి శాంక్షన్ చేసి గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి సంబంధించిన వాసుల కోరిక తీరబోతా ఉంది. ఎన్నోసార్లు కొబ్బరికాయలు కొట్టి పనులు స్టార్ట్ చేయలేనటువంటి పరిస్థితులలో గతంలో ఉండే, కానీ మేము మనకి ఇక్కడ సంబంధించినటువంటి సొసైటీస్ కావచ్చు, వాసులు కావచ్చు, మా కాంగ్రెస్ నాయకుడు మల్లేశం గారు, మిగతా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అందరూ కూడా తప్పకుండా ఈ రోడ్డు ప్రాధాన్యత సంబంధించిన చాలా రద్దీ ఉన్నటువంటి రోడ్డు. తర్వాత సమ్మక్క జాతర కూడా రాబోతా ఉంది కాబట్టి ఖచ్చితంగా పూర్తి చేయాలంటే దీనికి 15 లక్షలు కేటాయించి శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మరి అక్కడ వరకు దాదాపు పూర్తి చేస్తాం. ఒకవేళ బ్యాలెన్స్ ఏమన్నా కూడా దాన్ని కూడా త్వరలో ఇప్పుడు ఇమీడియట్గా పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. రాబోయే వారం రోజుల పూర్తి స్థాయిలో పనులు పూర్తయితే క్యూరింగ్ కూడా సమ్మక్క మరి జాతర వచ్చే వరకు క్యూరింగ్ కూడా పూర్తవుతుంది. కాబట్టి అది ఒక్కటే కాదు, ఇప్పుడు నగరంలో దాదాపు ఈ వారం 10 రోజులుగా 62 సంబంధించి కొన్ని గ్రామాలు నగరంతో పాటు వ్యాపారం పనులను పూర్తి చేస్తూ ఉన్నాం, శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా గతంలో పేరుకుపోయి చాలా రోజులకి పెండింగ్ ఉండి ప్రజల యొక్క అవసరాలు మరి వాటన్నింటినీ కూడా గుర్తించి చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో చూడడానికి పాటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అనేక సూచనలు అభివృద్ధి ద్వారా రోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ప్రజలంతా కూడా హర్షిస్తూ ఉన్నాం. రాబోయే రోజులు కూడా పెండింగ్ పనులను పూర్తి చేస్తాం.